నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే. గత 2-3 రోజుల నుంచి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి ఇష్యూకి సంబంధించి మీడియాలో, ప్రధాన మీడియాలో, సోషల్ మీడియాలో ఎంత హోరెత్తిపోతుందో మనం చూస్తూనే ఉన్నాం. ఆయన ఒక వ్యాఖ్య చేశారు, లాంగ్ టర్మ్ ఫ్రెండ్షిప్స్ లేకపోతే ఇన్స్టెంట్ ఫ్రెండ్షిప్ గురించి. ఆయన అన్నారు, సరే మేబీ నాకు రాంగ్ సమాచారం అంది ఉండొచ్చు, నేను దాన్ని బేస్ చేసుకుని మాట్లాడాను, ఆ మాటలు నేను వెనక్కి తీసుకుంటున్నాను, సారీ అన్నారు. అక్కడికి అయిపోయింది. అయినా సరే ఏపీలో ఆయన ఎక్కడ మాట్లాడారు, ఇక్కడ మాట్లాడారు. తెలంగాణలో, కాకినాడలో ఆయన పైన కేసు పెట్టడం. ఈ రోజు ఇంకా మరీ విచిత్రంగా ఒక ఛానల్ దగ్గరికి 60 మంది ఏపీ పోలీసులు వచ్చి ఆయనకి నోటీస్ ఇవ్వడానికి అని చెప్తున్నారు, అరెస్ట్ చేయబోతున్నారు అనేది కూడా చూస్తున్నాం. అసలు ఏం జరుగుతోంది రాష్ట్రంలో? అంటే గతంలో రామ్ గోపాల్ వర్మ గారికి కూడా ఇలాగే నోటీసులు ఇవ్వటం కోసం చాలా మంది పోలీసులు వచ్చారు. ఆయన ఇంటి ముందు హడావిడి చేశారు, ఇంకొక అరగంటలో ఆయన అరెస్ట్ అయిపోతున్నాడు, ఆయన్ని తీసుకెళ్ళిపోతున్నారు అని ఒక హడావిడి క్రియేట్ అయింది. ఆ టైంలో కూడా ఫైనల్గా నోటీసులు సర్వ్ చేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఏమీ జరగలేదు. కానీ దానికంటే ముందు ఒక పునాది సన్నివేశాన్ని గుర్తుపెట్టుకోవాలి. పోసాని కృష్ణమురళి అనే ఒక సినిమా నటుడు, రచయిత. ఆయన జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో సినిమా విభాగానికి సంబంధించి కీలకంగా వ్యవహరించిన పరిస్థితి. ఆయన చేసినటువంటి కామెంట్స్తో మనోభావాలు గాయపడ్డాయి అనే పేరుతో దాదాపు ఒక 20 చోట్ల కేసులు పెట్టించేశారు. మొత్తం జిల్లాల్లో అంతా పెట్టించేసి, అంటే వాళ్ళ ప్రోగ్రామ్ ఏమిటంటే హెరాస్మెంట్ అనేది ఇలా చేస్తే బాగుంటుంది అని ఒక రూట్ మ్యాప్ వేసుకున్నారు వాళ్ళు. అంటే అరెస్ట్ చేసి ఈ స్టేషన్ నుంచి ఆ స్టేషను అలా తిప్పేస్తే వాళ్ళు వెక్స్ అయిపోయి సరెండర్ అయిపోతారనేది వీళ్ళ వ్యూహం. అందులో భాగంగానే ఇప్పుడు మనోభావాలు గాయపడి ఎక్కడ పడితే అక్కడ కేసులు పెట్టడం అనేది కుదరదని కోర్టు చెప్పింది. అలా ఎలా పెడతారు మీరు? ఎవరు మనోభావాలు పడితే వాళ్ళ మనోభావాలు గాయపడితే ఎలాగా? వాళ్ళు ఎవరిని టార్గెట్ చేసి మాట్లాడారో స్పెసిఫిక్గా ఒక పేరు మెన్షన్ చేసి ఉంటారు. వాళ్ళ మనోభావాలు గాయపడితే వాళ్ళు మాత్రమే కేసు పెట్టుకోవాలని కోర్టు వారు స్పష్టంగా చెప్పారు మొన్నే. ఇక్కడ ఇంకొక లైన్ కూడా ఉంది. ఎప్పుడు ఒక 10 ఏళ్ల క్రితమో 8 ఏళ్ల క్రితమో మాట్లాడిన మాటలకి ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయి చాలా మందికి ఆ సందర్భంలో. అవును, కానీ ఇప్పుడు నాగేశ్వర్ గారి వ్యవహారానికి వస్తే ఆయన మాట్లాడింది ఆయనకు తెలిసిన సోర్స్ ఏదో చెప్పాడు. ఆయన ఏదో ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది నాకు, దాని నుంచి నాకు కలిగినటువంటి అభిప్రాయం ఇది అని చెప్పాడు. ఆయన చెప్పిన సన్నివేశంలో 3 పాత్రలు ఉన్నాయి. ఒకటి పవన్ కళ్యాణ్, 2 నాదెండ్ల మనోహర్ గారు, తర్వాత అమిత్ షా గారు. వారి కార్యాలయంలోకి వీరు వెళ్ళినప్పుడు, ఢిల్లీ వెళ్ళినప్పుడు వీరు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయమని వారిని కోరినప్పుడు, అలా కుదరదు బాబు, ఆయనతో మనకు ఒక దీర్ఘకాలిక స్నేహబంధం ఉంది, దాన్ని తెంపేసుకోవడానికి మేము సిద్ధంగా లేం, మీరు కూడా అలా ఆలోచించకండి అని చెప్పాడు తప్ప అంతకుమించి ఆయన ఏమీ దుర్మార్గమైన భాష ఏమీ వాడలేదు. ఆయన చెప్పిన మాటలు ఇవే. దీనిలో తప్పే ఉందో నాకు అర్థం కావట్లేదు. మనోభావాలు గాయపడాల్సినంత ఇబ్బందికరమైన అంశం ఏమీ లేదు. నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు రాజమండ్రిలో. ఆయన పక్క నుండి చూసారా నాగేశ్వరరావు గారు? ఆయన అంటే నాకు అభిమానం ఉంది అని అంటూనే ఆయన పక్క నుండి చూసారా, జనసేనలోనే చాలా మంది కోవర్ట్లు ఉన్నారు, ఇలా మాట్లాడారు. జనసేన కోవర్టులు ఈ ప్రస్తావన కంటే కూడా కీలకంగా పవన్ కళ్యాణ్ గారి మాటల్లో దొర్లిన అంశం ఏంటంటే, ఆయన అమిత్ షాని విపరీతంగా పొగిడాడు. ఆ సందర్భంగా ఆయన ఆర్టికల్ 370 లాంటి దుర్మార్గమైన చట్టాలను పీకేసి కాశ్మీర్ని భారత్లో అంతర్భాగంగా చేసినటువంటి మహానుభావుడు, సర్దార్ పటేల్ తర్వాత అంతటి ఉక్కు మనిషి, అంతటి మనిషి గురించి అలాంటి మాటలు మాట్లాడేస్తాడు ఆయన? ఏం మాట్లాడాడండి ఆయన? అమిత్ షా గారి వ్యక్తిత్వ హననం ఏమీ చేయలేదు. ఆయన రాజకీయంగా జగన్మోహన్ రెడ్డితో మాకు ఒక స్నేహబంధం ఉంది, అది దూరపు స్నేహం అనుకోవచ్చు, దూరపు బంధుత్వం లాగా అన్న టోన్లో అన్నాడు ఆయన. అందులో తప్పే ఉంది? నిజమే, రాజకీయాల్లో బీజేపీ విధానం చూసిన వాళ్ళకి ఎవరికైనా ఆయన స్టేట్మెంట్ తప్పని అనుకోరు. బీజేపీది చాలా స్పష్టంగా 2 తలుపుల సిద్ధాంతం. ఈ 2 తలుపుల సిద్ధాంతంలో ఒక తలుపులో ఒకళ్ళని నుంచోబెడితే రెండో తలుపులో ఇంకొకళ్ళని వీళ్ళని బ్యాలెన్స్ చేయటం కోసం చంద్రబాబు అనేటువంటి కాగితం ఎగరకుండా ఉండటానికి జగన్మోహన్ రెడ్డి అనే పేపర్ వెయిట్ కావాలి వాళ్ళకి. అందుకని మేము అతన్ని కాదనుకోలేము. ఇప్పటికిప్పుడు మీరు చెప్పారని అరెస్ట్ చేయలేము, మా ఇబ్బందులు మాకున్నాయని చెప్పాడు ఆయన.
తప్పే ఉంది. పొలిటికల్గా అలాంటివి జరుగుతాయి, అలాంటి విషయాలు చాలా బయటకు వస్తూ ఉంటాయి, బయట మాట్లాడతారు కూడా. అసలు నిజానికి అమిత్ షా దగ్గర జరిగింది ఈ సన్నివేశం అని చెప్పకుండా మిగిలిన విషయాలన్నీ నాగేశ్వర్ గారు మాట్లాడుంటే ఏమయ్యేది? ఈ విషయాలు ప్రపంచం మాట్లాడుకుంటున్నవే, కొత్తవేమీ కాదు. ఆయన చెప్పిన దానిలో ఒక్క కొత్త అంశం కూడా లేదు. నాగేశ్వర్ గారు చెప్పింది అన్నీ వాస్తవాలే. చాలా స్పష్టంగా వాళ్ళు ఇద్దరిని మెయింటైన్ చేస్తారు. ఆ మెయింటైన్ చేయటంలో భాగమే వాళ్ళు జగన్మోహన్ రెడ్డితో ఎప్పుడూ ఘర్షణ పడలేదు. జగన్మోహన్ రెడ్డి గురించి నెగిటివ్ మాట ఎప్పుడూ వాళ్ళ నోట్లోంచి రాలేదు. పురంధేశ్వరి గారు బీజేపీ బాధ్యతల్లో ఉన్న రోజుల్లో చంద్రబాబు అరెస్టు జరిగినప్పుడు మాత్రం ఆవిడ అగ్రెసివ్గా మాట్లాడారు. అంతే తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు ఆ స్థాయిలో నోరు పెంచి మాట్లాడలేదు. వాళ్ళకు ఉన్నటువంటి బంధుత్వం రీత్యా ఆవిడ కొంచెం అగ్రెసివ్గా వెళ్ళారు. అప్పుడు కూడా ఆవిడ చాలా సబ్మిసివ్గానే ఉన్నారు. ఆవిడ ఒక్కసారి చూడాలి కదా అసలు అది ఏ మేరకు జరిగింది, ఆ స్కిల్ డెవలప్మెంట్ కాలేజీల్లో ఒక్కసారి వెళ్ళి పరిశీలించాలి కదా, పరిశీలించకుండా కేసులు ఎలా పెడతారు అని మాత్రమే అన్నారు. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా బంధుత్వాలు, రిలేషన్స్ ఇవన్నీ వర్కౌట్ అవుతాయి రాజకీయంగా అనేది స్పష్టంగా అర్థమవుతూనే ఉంది. ఇంకోటి, బీజేపీ అక్కడ కూటమి అధికారంలోకి వచ్చాక ఈరోజు వరకు ఏ కీలక అంశం మీద కూడా సీరియస్గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన చరిత్ర లేదు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో అడపాదడపా సోము వీర్రాజు లాంటి వాళ్ళు ఎక్కడో మాట్లాడుతూ ఉంటారు తప్ప పొలిటికల్ స్టేట్మెంట్స్ ఏవి వాళ్ళ పార్టీ నుంచి ఒక ప్రెస్ మీట్ పెట్టి స్టేట్ గురించో సెంట్రల్ గురించో ఒక మాట మాట్లాడినటువంటి సందర్భం లేదు. అంటే సెంట్రల్ గవర్నమెంట్కి రాష్ట్ర ప్రభుత్వం బాధలు లేకపోతే రాష్ట్ర ప్రజల బాధలు ఏకరువు పెడుతూ ప్రెస్ మీట్లు పెట్టిన సందర్భం కూడా లేదు. ఇది గుర్తించాలి. ఎందుకు వాళ్ళు మౌనంగా ఉన్నారు? నిన్న పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడాడు. నిజానికి అంతటి కాశ్మీర్ని దేశంలో అంతర్భాగం చేసి బెంగాల్ ఏమైపోతుందో, ఈ దేశంలో ఉంటుందో వెళ్ళిపోతుందో దాన్ని తీసుకొచ్చి నిలబెట్టారు. నిలబెట్టడం ఏమిటి, అసలు వెళ్ళిపోవడం ఏమిటి, ఏం మాట్లాడుతున్నాడు ఆయన, లాజిక్ ఉందా అని ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడు కాశ్మీరు ఆజాదీ కాశ్మీర్ అని కదా ఆ రోజున మీరు అగ్రిమెంట్ ఇచ్చిన జవహర్లాల్ నెహ్రూ టైంలో. మళ్ళీ ఇప్పుడు బలవంతంగా లాక్కొచ్చి దాన్ని కలిపి ఇప్పుడు దాని మీద ఈయన ఒక అధికారిక ముద్రేసి, ఇప్పుడు దేశంలో కొన్ని రాష్ట్రాలకి సంబంధించి ఇటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. బెంగాల్ కావచ్చు, కాశ్మీర్ కావచ్చు. కొంతమంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నారు, లేకపోతే మీలాంటి సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతున్న దాని ప్రకారం అసలు చరిత్ర ఏంటి, అసలు ఎట్లా ఈ రాష్ట్రాలు ఈ దేశంలో కలపబడ్డాయి, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనేది ఏ మాత్రం నాలెడ్జ్ లేకుండా భారతదేశము మాట్లాడేశారు అంటున్నారు. భారతదేశము అనేటువంటిది ఎక్కడి నుంచి ఎమర్జ్ అయింది? భారతదేశం ఉందా అసలు? మొఘళ్ళు మొదలుపెట్టారు వీటిని కలపటం అనేది. అంటే ఒక కేంద్రీకృత అధికారం కోసం వాళ్ళు ప్రయత్నం చేశారు. ఔరంగజేబు ఎందుకు దక్కన్లో చనిపోయాడు? ఔరంగజేబు ఢిల్లీలో ఎందుకు చనిపోలేదు? అంటే దక్కన్ని తన కంట్రోల్లోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఆ ప్రయత్నంలో భాగంగా చనిపోయాడు ఆయన. దక్కన్లో ఉన్న అందరి మీద దాడులు చేశాడు ఆయన, గోల్కొండ నవాబులతో సహా. గోల్కొండలో మసీదులు కూల్చిన చరిత్ర ఉంది ఔరంగజేబుకి. దీని గురించి సనాతన ధర్మం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడరు. ఆయనేమో వీళ్ళందరూ కలిసిపోయి ఒక్కళ్ళైపోయి హిందువుల మీద దాడులు చేశారని హరిహర వీరమల్లు అని ఒక దుర్మార్గమైన సినిమా తీస్తాడు. ఈ పెద్ద మనిషి భారతదేశము, దాని ఇంటిగ్రిటీ, దాన్ని కలిపినటువంటి, అంటే ఆ రోజున సంస్థానాలు ఎందుకు కలపాల్సి వచ్చింది? పటేల్ గారు ఎందుకు కలపాల్సి వచ్చింది అంటే ఆ రోజున స్పష్టంగా నిర్ణయం ఏమిటి? వాళ్ళ నిర్ణయం ప్రకారం జరగాలి అన్నారు. వాళ్ళు ఇక్కడ కలవాలనుకుంటే కలవను వచ్చు, విడిగా ఉంటారంటే ఉండను వచ్చు అని కదా చెప్పింది. ఆ రోజున నిజాం నవాబు ఒక నిర్ణయం తీసుకున్నాడు కదా. కాసిం రజ్వీ ప్రేరణ అంటారు కానీ నిజానికి ఈయన పాకిస్తాన్తో కలవాలని ఉంది నాకు అన్న తర్వాత కదా ఇక్కడ ఆపరేషన్ పోలో అనే పేరుతో సైన్యాన్ని దింపి సైనిక చర్య చేసింది. ఆయన సరెండర్ చేసుకుంది. తెలుసుకోకుండా ఏమాత్రం వర్కౌట్ చేయకుండా తనకు నచ్చినది తోచింది మాట్లాడేశారా? అంతే. చాలా విషయాలు అలాగే మాట్లాడాడు ఆయన, పరమ వేగ్గా మాట్లాడాడు. ఆ పరమ వేగ్గా మాట్లాడిన దానిలోనే నాగేశ్వర్ గారు మాట్లాడిన దానిలో ఆయన అమిత్ షాని అగౌరవపరిచారు అనే ఆవేదన మాత్రమే ఉంది. నా గురించి మాట్లాడినా పర్వాలేదు, నాదెండ్ల మనోహర్ గురించి మాట్లాడినా పర్వాలేదు, కానీ దేవుడు లాంటి అమిత్ షా గురించి అలా మాట్లాడతాడా ఆయన? ఢిల్లీ దేవుడు అమిత్ షా గారి గురించి అలాంటి మాటలు అలా మాట్లాడేయచ్చు. ఏమి అగౌరవపరచలేదు ఆయన్ని.
ఆయన పొలిటికల్ స్ట్రాటజీని ఈయన చెప్పాడు అంతే. నిజంగానే ఆ సందర్భం జరిగి ఉంటే అమిత్ షా గారు అలాగే రియాక్ట్ అయి ఉండేవాడు, అందులో ఏమాత్రము అనుమానం లేదు. ఇది అది ఆయన మనోభావాలు గాయపడటానికి ఎంత మాత్రము ఆస్కారం లేని ప్రకటన. అది దాన్ని ఎందుకు ఇష్యూ చేస్తున్నారు? ఇప్పుడు ఇంతమంది పోలీసులు వచ్చి ఆయనకి నోటీసులు ఇవ్వడానికి అని అంటున్నారు, బట్ అరెస్ట్ చేయబోతున్నారు అనేది కూడా అంటే సోర్స్ చెప్పాలి అనేటువంటి ప్రెజర్ తీసుకొస్తున్నారు. ఎట్లాగా అంటే సోర్స్ చెప్పాలి అనే ప్రెజర్ ఒకటి తీసుకొస్తున్నారు వీళ్ళు. సోర్స్ చెప్పాలా వద్దా అంటే సోర్స్ చెప్పాలి, మీడియాని అలా కంట్రోల్ చేయాలి అనే మొదట ఆలోచించిన వాడు అద్వానీ గారు. ఆయన హోంమంత్రిగా ఉన్నారు కొంతకాలం. హోంమంత్రిగా ఉన్నప్పుడు పోటో అని ఒక యాక్ట్ తీసుకొచ్చాడు ఆయన. ఆ పోటో యాక్ట్ ప్రకారం మీడియా సోర్స్ చెప్పి తీరాలి అని చెప్పేసి ఒక క్లాస్ చేర్చాడు దానిలో. అంతకుముందు లేదు, అంతకుముందు టాడా ఉంది కానీ అందులో కూడా మీడియా సోర్స్ చెప్పాలనే ఇక్కడ లేదు. చాలా సందర్భాల్లో పేపర్లో ఒక వార్త వస్తుంది, ఫోటో కూడా ప్రచురితం అవుతుంది. ఈ ఫోటో ఆధారంగా కేసులు పెట్టేస్తారు, కానీ కోర్టు ఈ పేపర్ని యాజ్ ఇట్ ఈజ్గా సాక్ష్యంగా స్వీకరించదు. కోర్టు ఏమడుగుతుందంటే ఆ ఫోటో తీసినటువంటి కెమెరా జర్నలిస్టు, ఆ వార్త రిపోర్ట్ చేసినటువంటి రిపోర్టర్ గారు, వారిద్దరూ వచ్చి బోన్లో నిలబడి ఆ ఫోటో తీసింది నేనే, ఆ ఫోటో తీస్తున్నప్పుడు అక్కడ ఉన్నది వీరే అని బోన్లో ఉన్న ముద్దాయిల్ని గుర్తుపట్టి ఒక ప్రకటన చేయాలి, ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. ఈ వార్త నేనే కవర్ చేశాను, ఆ సందర్భంగా జరిగిన విషయం ఇదే, ఆ రోజు ఆ సంఘటనలో పాల్గొన్నది వీరే అని ఆ రిపోర్టర్ గారు చెప్పాలి. చెప్పినప్పుడు మాత్రమే ఆ కాగితాన్ని, ఆ పేపర్ని సాక్ష్యంగా కోర్టు పరిగణిస్తుంది, లేకపోతే తీసి అవతల పెడుతుందని. ఆ సందర్భంగా పత్రికా ఆఫీసులకి నోటీసులు వెళ్తాయి. వెళ్ళిన సందర్భాల్లో చాలా సందర్భాల్లో మీడియా సోర్స్ చెప్పాల్సిన అవసరం లేదు కోర్టుకి, కాబట్టి మేము కోర్టుకు హాజరు కాము అని వాళ్ళు రిప్లైలు రాసి కొట్టేసిన కేసులు అనేకం ఉన్నాయి ఈ దేశంలో. కానీ ఇప్పుడు నాగేశ్వర్ గారి మీద సోర్స్ చెప్పాలి అనేటువంటి ప్రెజర్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. ఇది మీడియా స్వేచ్ఛని కట్టడి చేయటంగా చూడాలి. అంటే మీడియాలో ఎవరు ఏం మాట్లాడాలో మేం చెప్తాం. అంటే ఎమర్జెన్సీ రోజుల్లో ఒక పద్ధతి ఉండేది, పేపర్ పొద్దున్నే డిజైన్ చేసి పంపిస్తే కలెక్టర్ ఆఫీస్కి, వారు అందులో వేయదగ్గ వార్తలన్నీ టిక్కు పెట్టేసేవాళ్ళు, వేయకూడని వార్తలకు ఇంటూ పెట్టేవాళ్ళు. అవి తీసేసి పేపర్ ప్రింట్ చేయాల్సి వచ్చేది. ఈయన దగ్గర నుంచి మధ్యాహ్నం 2ంటికి పేపర్ వచ్చేది, అప్పుడు ప్రింట్ చేసి ఈవినింగ్ ఎడిషన్స్ వచ్చేవి, మార్నింగ్ ఎడిషన్స్ లేవు ఎమర్జెన్సీలో. ఇప్పుడు కూడా మేము అదే చేస్తాం, మీరు విశ్లేషకులు అయినప్పటికీ మీరు ఏమి విశ్లేషణ చేస్తున్నారో ముందు మాకు చెప్పండి, మేము సర్టిఫై చేశాక మీరు మాట్లాడండి అన్నట్టుగా ఉంది ధోరణి. లేదు, ఇప్పుడు రకరకాల ఆలోచనలు వస్తాయి. అంటే ఒక జరిగిన సంఘటన ఆధారంగా భవిష్యత్తుని హేతుబద్ధంగా ఊహించటమే విశ్లేషణ. ఆ ప్రకారం ఒక జరిగిన సంఘటన ఆధారంగా ఇది ఇలా పరిణామం చెందవచ్చు అని ఊహించడం తప్పంటే ఎలాగైనా? అక్కడ మనోభావాలు గాయపడ్డాయని కేసులు పెట్టిన వాళ్ళకి కనీసపు జ్ఞానం ఉందా దీని మీద అని నా ఉద్దేశం. ఇప్పుడు మాట్లాడిన ప్రతి గొంతుకును నొక్కేసుకుంటూ పోతే ఏంటి ప్రజాస్వామ్యంలో? ఇక్కడ ప్రజాస్వామ్యం ఉందని ఎవరో అనుకోవడం లేదు. ప్రజాస్వామ్యం ఉన్నట్టుగా ఒక డ్రామా నడుపుతున్నారు. ఇది కేవలం డ్రామానే. కాన్స్టిట్యూషన్ని వాళ్ళు పూర్తి స్థాయిలో పక్కకి నెట్టేశారు. ఇలాంటి కేసులు నెగ్గుతాయంటారా సార్? ఏది కోర్టు, అది నిలబడే కేసు కాదు, అది నిలబడే కేసు కాదు. ఆయన సోర్స్ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఆ విషయం తెలుసు కూడా ఇలా ఇబ్బందులకు గురి చేయడాన్ని ఎలా చూడాలి? అంటే భయపెట్టడం, టెర్రరైజ్ చేయటం. ఇంకెవడు ఎందుకు వచ్చిన గొడవ సాధ్యమైనంత వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురించి, అక్కడ జరుగుతున్న వ్యవహారాల గురించి, రాజకీయ పరిణామాల గురించి మాట్లాడకుండా ఉండటమే మంచిది అని అనుకోవాలనేది వాళ్ళ ఉద్దేశం. గతంలో కూడా అదే చేశారు వాళ్ళు. పోసాని కృష్ణమురళి అరెస్టు ఆయన్ని చెప్పడం ద్వారా, దాన్ని ప్రపంచంలో నేరేట్ చేయటం ద్వారా ఆయన చెప్పేశారు కదా, ఇంక ఈ రాజకీయాలకి నాకు అదే అలాంటి ప్రకటనలు రావాలి అందరి నుంచి. ఇప్పుడు నాగేశ్వర గారి మీద కూడా ఒక 7-8 స్టేషన్లలో కేసులు పెట్టించేసి తిప్పేసి, నా వల్ల కాదు ఈ తిరుగుడు, ఈ పోలీస్ జీపుల్లో, ఈ వ్యానుల్లో తిరగలేను నేను, కాబట్టి ఆయన ఏమి నేను పోరాటం వదలలేదని చెప్తున్నాడు. ఆయన నేను పద్ధతిగా అంటే ఆయన ఒక మాట స్పష్టంగా చెప్తున్నాడు, అయ్యా నేను ఆ మాట అన్నాను, దాని మీద బయట చర్చలు జరిగినాయి, నేను విత్డ్రా చేసేసుకున్నాను, అయిపోయింది,
ఇప్పుడు నా మీద కేసులు కడతాం, అది చేస్తాం, ఇది చేస్తాం, అరెస్ట్ చేస్తాం, ఇలాంటివి ఏవైనా చేస్తే దానికి వ్యతిరేకంగా నేను న్యాయ పోరాటం చేస్తా. దాంతోపాటు నా నా వాక్ స్వాతంత్రాన్ని మీరు కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి నేను మాట్లాడాల్సినంత విస్తృతంగా మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తా అని చెప్పాడు ఆయన. కాబట్టి ఒక రకంగా వార్నింగ్ ఇచ్చాడు ఈయన. బహుశా దానికి రియాక్ట్ అవుతూ, అంటే ఆయన ఆ మాట అన్న రోజున పవన్ కళ్యాణ్ పార్టీ నుంచి ఏ ప్రకటన రాలేదు. కేసులు పెట్టారు కాకినాడలో కొంతమంది, అంతే. అంతకు మించి సీరియస్ అటాక్ ఏం జరగలేదు. ఇమ్మీడియట్గా నాదెండ్ల మనోహర్ గారు అయితే ఒక ప్రెస్ మీట్ పెట్టి నాకు ఏ సంబంధం లేదు అన్నాడు. అంటే సోర్స్ ఆయనేనేమో అని అనుమానం వచ్చే లెవెల్లో ఆయన ఉలిక్కి పడ్డాడు. నిన్న ఆయన ప్రస్తావిస్తూ కూడా మనోహర్ గారి పేరు మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ కూడా. ఈయన ఆశ్చర్యంగా చూస్తున్నాడు అదే వేదిక మీద ఉండి మనోహర్ గారు. అదొక సందర్భం. అంటే పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడిన దానిలో చాలా గందరగోళాలు ఉన్నాయి. ఆయన ఏమన్నాడంటే, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే నాకేమిటి ప్రయోజనం, నాకేదో ఒక ప్రయోజనం ఉంటే కదా నేను కోరేది అన్నాడు ఆయన. ఓకే, మీకు ప్రయోజనం లేదు కాబట్టి, ఉండదు కాబట్టి మీరు కోరలేదు అనుకుందాం. అదే టైంలో దాని కొనసాగింపుగా ఇంకొక మాట అన్నాడు ఆయన. చంద్రబాబు అరెస్టు వలన నేను అలా అరెస్టుల నుంచి ప్రయోజనం పొందేవాడినే అయితే చంద్రబాబు అరెస్టు నుంచి కూడా నేను ప్రయోజనం పొందాలి కదా. నేను ఆయన అరెస్టును ఖండిస్తూ అక్కడికి వెళ్ళి ఆయనకు మద్దతుగా నిలబడి చెయ్యను, నేను చాలా హంబుల్, నేను చాలా గొప్పవాడిని, అమిత్ షా లాంటి వాడిని దేవుడిగా భావించేవాడిని అని చెప్పి ఆయన చెబుతూ చంద్రబాబు అరెస్టుని నేను ఎందుకు ఉపయోగించుకోలేదో అర్థం చేసుకోండి అన్నాడు. ఏం ఉపయోగించుకుంటాడు ఈయన? ఎలా ఉపయోగపడుతుంది అది? మీరు ఓకే ఆ రోజున అక్కడికి వెళ్ళలేదు, రాజమండ్రి జైలుకి వెళ్ళలేదు, మీరు ఓజీ షూటింగ్ మధ్యలో ఆపి వెళ్ళారు అక్కడికి, అది మీరు స్వయంగా ఆ రోజున చెప్పిన మాటే. మీరు కారులో వెడుతూ మాధాపూర్ నుంచి వెళ్ళాడు ఆయన, స్టూడియో నుంచి వెడుతూ ఈ హైటెక్ సిటీలో నుంచి వెడుతున్నటువంటి కారులో నుంచి ఆ భవనాలు చూసి నేను కన్నీరు పెట్టుకున్నాను అన్నాడు ఆ రోజు. అంటే ఇదంతా చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసినటువంటి ఐటీ స్వర్గం కదా. ఇది క్రియేట్ చేసినటువంటి ఆ దేవుడిని అరెస్ట్ చేస్తారా అని నాకు కన్నీరు వచ్చినాయి అని చెప్పి ఆయన మాట్లాడి వెళ్ళి అక్కడ మద్దతు ప్రకటించాడు. ఒకవేళ ప్రకటించలేదు, ఆయన షూటింగ్లోనే పాల్గొన్నాడు, సినిమా చేసుకున్నాడు, అయిపోయింది. రాజకీయంగా ఆయన 19 ఎన్నికల్లో ఎలా వ్యవహరించాడో అలాగే వ్యవహరించాడు అనుకుందాం, సొంతగా పోటీ చేశాడు అనుకుందాం. ఏం సాధించగలిగి ఉండేవాడు ఆ రాజకీయ వాతావరణంలో అనేది ప్రశ్న. అంటే సొంత స్టాండ్తో చంద్రబాబు అరెస్టు మీద మీ ఓన్ ఒపీనియన్ ఆ రోజున చెప్పుంటే, ఆ ఫైటింగ్ స్పిరిట్తో వెళ్ళుంటే మీకు ఏదైనా ప్రయోజనం జరిగి ఉండేదేమో. కానీ ఆ ప్రయత్నం మీరు ఎన్నడూ చేయలేదు. మీరు పార్టీ పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు ఆ ప్రయత్నం ఎప్పుడూ చేయనటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు కొత్త ఇది చెప్తున్నాడు, ఒక కొత్త సిద్ధాంతం చెప్తున్నాడు. నేను నిజానికి ప్రయోజనం పొందేవాడిని కదా, ఎందుకు పొందలేదో ఆలోచించండి అంటున్నాడు. మీ చేతకానితనం వలన పొందలేదు, దానికి ప్రజలు ఏం చేస్తారు? జనాలకి ఏం సంబంధం? చూడాలి సార్. ఇప్పుడు ఇదంతా ఎంతవరకు వెళ్తుంది? నాగేశ్వరరావు గారికి అయితే నోటీస్ ఇవ్వడానికి ఒక 60 మంది వచ్చారు, మరి అరెస్ట్ చేయబోతున్నారా? ఎక్కడెక్కడ తిప్పబోతున్నారు? ఆయన్ని అరెస్ట్ చేస్తే చాలా గొడవలు జరిగే అవకాశం ఉంది. ఒక రకంగా అది మీడియా మీద ప్రకటించిన యుద్ధంగానే చూడాల్సి వస్తుంది, భావ ప్రకటన స్వేచ్ఛ మీద ప్రకటించిన యుద్ధంగానే చూడాల్సి వస్తుంది. ఆయన ఏ రకమైనటువంటి పరుష పదజాలము వాడలేదు, వాస్తవ విరుద్ధ ప్రకటన చేయలేదు కాబట్టి చూడాలి. కాబట్టి ఆయన అరెస్టుని సీరియస్గా పట్టించుకోవాల్సి ఉంది. ప్రజాస్వామ్యం పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నవాడైనా ఖండించాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ సార్.